హలో అండి అందరికీ. ఈరోజు నేనైతే డిన్నర్లోకి పొటాటో ఫ్రై చేశానండి. చూడండి, బాయిల్ చేసి కట్ చేసి అలా ఫ్రై చేశాను. ఇది పొటాటోకి ఒక్కొక్క ప్రాంతంలోనే ఒక్కోలా పిలుస్తున్నారండి. ఎవరు ఇక్కడ మహారాష్ట్రలో అయితే బటాటా అంటారు, మరి ఎవరు ఆలుగడ్డ ఫ్రై అంటారు, దుంపలు అంటారు. మేమైతే దుంపలే అంటామండి. దుంపలకి ఒక్కొక్కరు ఒక్కో రకంగా వండుతారండి. దీనికి ఎలాగ వండినా ఇష్టపడతారు, చిన్నల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టపడుతుందండి దుంపల ఫ్రై. మా ఇంట్లో అయితే మా ముగ్గురికి చాలా ఇష్టం అండి దుంపల ఫ్రై అంటే. దీనికి ఒక్కొక్కసారి నేను తవా ఫ్రై కూడా చేస్తుంటాను, ఒక్కొక్కసారి బజ్జీలు కూడా చేస్తుంటాను. అయితే ఈరోజు మేము బాయిల్ చేసి కట్ చేసి ఫ్రై చేస్తున్నానండి. ముందుగా తెల్లుల్లి ఉల్లి అన్నీ మంచిగా ఫ్రై చేసి, ఆ తర్వాత కొంచెం గరం మసాలా, కారం, ఉప్పు అన్నీ వేసి బాయిల్ చేసిన పొటాటో వేసి ఇలా మంచిగా కలుపుకోవాలి. కలుపుకుంటే మసాలా మొత్తం దుంపలకి పడుతుందండి. ఆ తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచేయండి. అయితే ఈ దుంపల ఫ్రైతోని కాంబినేషన్ టమాటా పప్పు చాలా బాగుంటుందండి. నేనైతే ఈరోజు పొటాటో ఫ్రైతోని టమాటా పప్పు చేశానండి. పప్పు మా ఇంట్లో రోజు ఉంటుంది. చూడండి, ఈ కాంబినేషన్ అందరికీ తెలిసే ఉంటుంది. ఒకవేళ మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి మీరు కూడా అలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు చేస్తున్నానండి కాబట్టి నీళ్ళైతే వేయకండి. ఒక 10 నిమిషాల తర్వాత దీనికి ఫ్లేమ్ ఏమో స్లో చేసి ఇలా మూత తీసేయండి. అప్పుడే కానీ మంచిగా రోస్ట్ ఫ్రై అవుతుంది. మరి మీరు ఈరోజు డిన్నర్కి ఏది చేశారనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. మీరు ఒకవేళ పొటాటో లవర్స్ అయితే మీరు పొటాటోతోని ఏమేమి ఐటెం చేస్తున్నారో, దుంపలతోని ఏటి వెరైటీ చేస్తున్నారో నాకు కొంచెం చెప్పండి, నేను నేర్చుకుంటాను. ఓకేనండి. మరి పిల్లలకి చాలా ఇష్టమైనది కదా దుంపలు, అందుకే వేరే టైప్స్ చేస్తే అలా ఎక్కువ అట్రాక్టివ్ అవుతారు తినడానికి. అందుకే నేను నేర్చుకోవాలి అనుకుంటున్నాను. మీకు తెలిస్తే ప్లీజ్ నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకే, బాయ్ బాయ్.